సీనియర్ ఇంటర్ అకౌంటెన్సీలో అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్ అనే చాప్టర్ని స్టార్ట్ చేసాం. సో దీన్నే సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అని కూడా అంటారని చెప్పాం. సో దాంట్లో ప్రీవియస్ క్లాస్లో మనం చేసినటువంటి టాపిక్స్ ఏంటంటే, ఒకటి మీనింగ్ ఆఫ్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. సో ఏంటి అర్థం, ఏంటి ఒంటి పద్దు విధానం అర్థం. సో దాంట్లో ఏమని చూసామంటే, ది సిస్టమ్ విచ్ డస్ నాట్ ఫాలో ది రూల్స్ ఆఫ్ ది డబుల్ ఎంట్రీ సిస్టమ్. అంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్ లాగా రూల్స్ని ఫాలో అవ్వనటువంటి సిస్టమ్నే సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటారని చెప్పి చూసాం. రెండోది వచ్చేసి టైప్స్ గురించి మాట్లాడుకున్నాం. సో టైప్స్ సింగిల్ ఎంట్రీ సిస్టంలో 3 టైప్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ప్యూర్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. సో ప్యూర్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. రెండోది వచ్చేసి సింపుల్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. సో సింపుల్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ గురించి చూసాం. మూడోది వచ్చేసి క్వాసీ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. సో క్వాసీ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ గురించి చూసాం. ప్యూర్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఓన్లీ పర్సనల్ అకౌంట్స్ని మాత్రమే మెయింటైన్ చేస్తుంది, అంటే వ్యక్తిగత ఖాతాలని మాత్రమే రికార్డ్ చేస్తుందని చూసాం. తర్వాత రెండవది సింపుల్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. దీంట్లో పర్సనల్ అకౌంట్స్ని మెయింటైన్ చేస్తున్నాం, పర్సనల్ అకౌంట్స్తో పాటు క్యాష్ బుక్ని కూడాను మెయింటైన్ చేస్తున్నాం, అంటే నగదు పుస్తకాన్ని కూడా మెయింటైన్ చేస్తున్నాం. తర్వాత మూడో రకం వచ్చేసి క్వాసీ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. దీంట్లో పర్సనల్ అకౌంట్తో పాటు క్యాష్ బుక్ని మెయింటైన్ చేస్తున్నాం, ప్లస్ దాంతోపాటు సబ్సిడరీ బుక్స్ని కూడాను మెయింటైన్ చేస్తున్నాం. అంటే కొన్ని రకాల సహాయక చిట్టాలని కూడాను సహాయక పుస్తకాలని కూడాను మనం మెయింటైన్ చేస్తున్నాం. ఓకే, సో ఈ విధంగా 3 టైప్స్ గురించి ఒక్కో దాని గురించి డీప్గా నేర్చుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మూడోది ఫీచర్స్ గురించి చూసాం. సో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, లక్షణాలు ఏంటి ఒంటి పద్దు విధానం యొక్క. దాంట్లో చూసుకుంటే కనుక ఒకటో వచ్చేసి ఇది అన్సిస్టమేటిక్ మెథడ్ అని చెప్పుకున్నాం. అన్సిస్టమేటిక్ మెథడ్ అంటే ఇది ఎటువంటి రూల్స్ని ఫాలో అవ్వడం లేదు. డబుల్ ఎంట్రీ సిస్టమ్ లాగా పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ యొక్క రూల్స్ని ఫాలో అవ్వడం లేదు. అదేవిధంగా రెండోది ఇట్ రికార్డ్స్ ఓన్లీ పర్సనల్ అకౌంట్, అంటే వ్యక్తిగత ఖాతాలని మాత్రమే రికార్డ్ చేస్తుంది, వ్యక్తులకు సంబంధించినటువంటి ఖాతాలని మాత్రమే రికార్డ్ చేస్తుంది. తర్వాత దేన్ని అవాయిడ్ చేస్తుంది అంటే రియల్ అకౌంట్ని అవాయిడ్ చేస్తుంది. సో రియల్ అకౌంట్ని ప్రిపేర్ చేయట్లా. నెక్స్ట్ నామినల్ అకౌంట్ని కూడాను ప్రిపేర్ చేయట్లా, అంటే నామమాత్ర ఖాతాలని కూడా రికార్డ్ చేయట్లేదు, పుస్తకాల్లో రాయడం లేదు, జస్ట్ పర్సనల్ అకౌంట్ రాస్తున్నాం. పర్సనల్ అకౌంట్స్తో పాటు ఇంకోటి ఏం రాస్తున్నాం అంటే క్యాష్ బుక్ని మెయింటైన్ చేస్తున్నాం. సో క్యాష్ బుక్ని మెయింటైన్ చేస్తాం, అంటే క్యాష్ సంబంధించిన నగదు సంబంధించినటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి పుస్తకంలో రాస్తున్నాం. సో క్యాష్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ గురించి రాస్తున్నాం. ఈ మొత్తం కూడాను మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. సో ఈ సిస్టమ్ ఎవరికి సూటబుల్గా ఉంటుంది అంటే స్మాల్ బిజినెస్ కన్సర్న్స్కి సూటబుల్గా ఉంటుందని నేర్చుకున్నాం. రైట్. సో ఇవాల్టి టాపిక్ ఏంటంటే అడ్వాంటేజెస్ ఆఫ్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి, సో ఉపయోగాలు ఏంటి, ప్రయోజనాలు ఏమేమి ఉన్నాయి. తర్వాత వచ్చేసి లిమిటేషన్స్, సో ఉన్నటువంటి పరిమితులు ఏంటి, పరిమితులు. ఓకే, సో ఈ రెండు కూడాను ఇవాళ మనం నేర్చుకుంటాం. వాటితో పాటు స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్, అదేవిధంగా ఫైండింగ్ ది మిస్సింగ్ వాల్యూ, అంటే తప్పిపోయినటువంటి విలువల్ని కనుక్కోవడం. ఈ రెండు కూడాను ప్రాబ్లమెటిక్ ఏరియా. ప్రాబ్లమెటిక్ ఏరియా అంటే దీంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇక్కడ నుండే మనకి పబ్లిక్లో 5 మార్క్స్ క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఒక్కో దాని గురించి చూద్దాం. రైట్. సో ఫస్ట్ వన్ వచ్చేసి అడ్వాంటేజెస్ ఏమేమి ఉన్నాయి, ఒంటి పద్దు విధానాన్ని ఫాలో అవ్వడం వల్ల మనకున్నటువంటి ఉపయోగాలు ఏంటి. సో ఫస్ట్ వన్ వచ్చేసి సింపుల్ మెథడ్. సో సింపుల్ మెథడ్ ఆఫ్ రికార్డింగ్. సో ఇక్కడ వచ్చేవాటికి సింగిల్ ఎంట్రీ సిస్టంలో మనం ఎక్కువ బుక్స్ని మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం లేదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు. సో సింపుల్గా మనం దీన్ని చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది సిస్టమేటిక్గా లేదు. చూడండి, డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనుకోండి సిస్టమేటిక్గా ఉంటుంది. డబుల్ ఎంట్రీ సిస్టమ్ వచ్చేవాటికి సిస్టమేటిక్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. సో కంపల్సరీ అకౌంటింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే ఆ పనులు చేయగలుగుతారు. కానీ సింగిల్ ఎంట్రీ సిస్టంలో అలాంటి ఏమీ అవసరం లేదు. సో సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఈజ్ ఏ సింపుల్ మెథడ్. సో సింపుల్గా మనం రికార్డ్ చేయొచ్చు. నెక్స్ట్ లెస్ ఎక్స్పెన్సివ్. సో వెన్ కంపేర్ విత్ ది డబుల్ ఎంట్రీ సిస్టమ్, ది సింగిల్ ఎంట్రీ సిస్టమ్ టేక్ ది లెస్ కాస్ట్ ఫర్ ది మెయింటెనెన్స్ ఆఫ్ ది బుక్స్. సో బుక్స్ మెయింటైన్ చేయడానికి కాస్ట్ అనేది తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనుకోండి, డబుల్ ఎంట్రీ సిస్టంలో మనం జర్నల్ సంబంధించినటువంటి బుక్స్, సబ్సిడీ బుక్స్ని రికార్డ్ చేయాలి, అంటే జర్నల్ సంబంధించిన బుక్స్ని మెయింటైన్ చేయాలి. జర్నల్ తర్వాత
లెడ్జర్ బుక్స్ని కూడాను మెయింటైన్ చేయాలి. సో లెడ్జర్ సంబంధించిన బుక్స్ని మెయింటైన్ చేయాలి, అదేవిధంగా ట్రయల్ బ్యాలెన్స్ సంబంధించి మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ అకౌంట్స్ సంబంధించిన బుక్స్ని కూడాను మెయింటైన్ చేయాలి. సో ట్రేడింగ్ అకౌంట్, P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్ సంబంధించిన బుక్స్ని మెయింటైన్ చేయాలి. సో ఈ మొత్తాన్ని పుస్తకాల్లో రికార్డ్ చేయాలి. సో వేరు సంబంధించిన పుస్తకాలు వేరువేరుగా ఉంటాయి. సో జర్నల్ ఎంట్రీ సంబంధించిన పుస్తకాలు వేరే, లెడ్జర్ సంబంధించిన పుస్తకాలు వేరే, అదేవిధంగా ఫైనల్ అకౌంట్ సంబంధించిన బుక్స్ వేరేగా మెయింటైన్ చేస్తాం. సో ఈ మొత్తం మెయింటెనెన్స్కి మనకి ఎక్కువ ఖర్చు అవుతుంది. అదేవిధంగా ఈ మొత్తం చేయాలంటే ఒక అకౌంటెంట్ని పెట్టాలి, అతను కూడా శాలరీ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే జర్నల్ ఎంట్రీ సింగిల్ ఎంట్రీ సిస్టంలో చూసుకుంటే కనుక మరి ఇక్కడ అకౌంటెంట్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. లాస్ట్ క్లాస్లో మనం చేసాం, జస్ట్ క్లోజింగ్ క్యాపిటల్, ఓపెనింగ్ క్యాపిటల్ ప్రకారం మనం ప్రాఫిట్ ఆ లాస్ అనేది కనుక్కున్నాం. సో ఇక్కడ ఎక్స్పెన్స్ అనేది ఉండడం లేదు. తర్వాత అడ్వాంటేజ్ వచ్చేసి సూటబుల్ టు ది స్మాల్ బిజినెస్. సో చిన్న బిజినెస్ ఏవైతే ఉన్నాయో వాటి చిన్న వ్యాపారులు ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడాను ఈ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అనేది ఉపయోగకరంగా ఉంటుంది. ఎలాంటి వాళ్ళకంటే ఇద్దరికే ఉపయోగకరంగా ఉంటుంది. ఒకళ్ళు వచ్చేసి సోల్ ప్రొప్రైటర్. సో సోల్ ప్రొప్రైటర్ సొంత వ్యాపారం ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఈ సిస్టము ఉపయోగకరంగా ఉంటుంది. రెండోది వచ్చేసి పార్ట్నర్షిప్. సో పార్ట్నర్షిప్ చేసే భాగస్వామ్యం ఎవరైతే చేస్తున్నారో సో వాళ్ళకి ఈ ఒంటి పద్దు విధానం అనేది సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అనేది ఉపయోగకరంగా ఉంటుంది. కానీ కంపెనీ మాత్రం దీన్ని ఫాలో అవ్వడానికి వీల్లేదు. జాయింట్ స్టాక్ కంపెనీ దీన్ని ఫాలో అవ్వడానికి వీల్లేదు. ఎందుకు ఫాలో అవ్వకూడదు అంటే కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం ప్రతి కంపెనీ కూడాను కంపల్సరిగా తమ పుస్తకాలని జంట పద్దు విధానం అంటే డబుల్ ఎంట్రీ సిస్టంలోనే ఫాలో అవ్వాలి. ఓకే, సో ప్రతి కంపెనీ కంపల్సరిగా కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం మనకి డబుల్ ఎంట్రీ సిస్టమ్నే ఫాలో అవ్వాలి. కానీ సింగిల్ ఎంట్రీ సిస్టంలో అలాంటివి లేవు. సో ఎందుకు లేవు అంటే కంపెనీలో వచ్చేపాటికి షేర్ హోల్డర్స్ ఉంటారు. షేర్ హోల్డర్స్ తమ యొక్క డబ్బులతో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, కంపెనీలో షేర్లు కొనుక్కుంటున్నారు. ఓకే, సో ప్రాఫిట్ ఆ లాస్ అనేది వాళ్ళు కంపల్సరీగా మెన్షన్ చేయాలి. కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేశాం కాబట్టి, పెట్టుబడి పెట్టాం కాబట్టి ఆ షేర్ హోల్డర్స్కి ఎంత డబ్బులు సంపాదిస్తున్నారు, ఆ కంపెనీ ఎంత డబ్బులు సంపాదిస్తుంది ఏంటనేది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ని ఇవ్వాలి. కానీ ఇక్కడ సింగిల్ ఎంట్రీ సిస్టంలో అలాంటి ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే ఇక్కడ సరైనటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, రికార్డ్స్ మెయింటైన్ చేయడం లేదు, రియల్ అకౌంట్ మెయింటైన్ చేయట్లేదు, నామినల్ అకౌంట్ మెయింటైన్ చేయట్లేదు. సో మనం ప్రాఫిట్ ఆ లాస్ అనేది ఖచ్చితంగా మనం కనుక్కోలేము. అందుకే ఈ సిస్టమ్ అనేది జాయింట్ స్టాక్ కంపెనీ వాళ్ళకి సూటబుల్గా ఉండదు. ఎవరికి సూటబుల్గా ఉంటుంది అంటే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, రోజు వ్యవహారాలు తక్కువగా జరిగేటువంటి బిజినెస్లకి మాత్రమే ఇది సూటబుల్గా ఉంటుంది. సో ఎవరికి సూటబుల్ అంటే సోల్ ప్రొప్రైటర్షిప్కి సూటబుల్గా ఉంటుంది, అదేవిధంగా పార్ట్నర్షిప్కి సూటబుల్గా ఉంటుంది. సో ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ది స్మాల్ బిజినెస్. సో చిన్న బిజినెస్, చిన్న వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రమే ఇది సూటబుల్గా ఉంటుంది. నెక్స్ట్, నో నీడ్ ఆఫ్ అకౌంటింగ్ నాలెడ్జ్. ఇక్కడ లాస్ట్ క్లాస్ మనం చేసింది ఏంటంటే ఒక పర్సన్ మార్నింగ్ 50,000 తీసుకొచ్చాడు అనుకోండి, దాంతో వ్యాపారం చేశాడు. ఈవినింగ్ వెళ్ళేటప్పుడు అతని దగ్గర 70,000 ఉన్నాయి. అంటే ప్రాఫిట్ సంపాదించాడా, లాస్ వచ్చిందా అతనికి అంటే ప్రాఫిట్ వచ్చింది. ఏ విధంగా ఎంత వచ్చింది అంటే 20,000 వచ్చింది. ఏ విధంగా వచ్చింది, క్లోజింగ్ క్యాపిటల్లో నుండి ఓపెనింగ్ క్యాపిటల్ని తీసేసాం. ఈ 70,000 క్లోజింగ్ క్యాపిటల్ నుండి ఓపెనింగ్ క్యాపిటల్ తీసేసి ప్రాఫిట్ ఆ లాస్ అనేది మనం చెప్పేసాం. ఓకే, అంటే ఇక్కడ మనకి జస్ట్ మినిమం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ప్రాఫిట్ ఆ లాస్ కనుక్కోవడానికి మినిమం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఓకే, సో అందుకే ఇక్కడ నీడ్ ఆఫ్ అకౌంటింగ్ నాలెడ్జ్ ఈజ్ లో అని చెప్పారు. అంటే ఎక్కువ నాలెడ్జ్ అవసరం లేదు. డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనుకోండి, ఈ మొత్తం వ్యవహారాలు రికార్డ్ చేయాలంటే కంపల్సరీగా వాళ్ళకి ప్రిన్సిపల్స్ మొత్తం తెలిసి ఉండాలి. సో పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటి, తర్వాత నామినల్ అకౌంట్ రూల్ ఏంటి, రియల్ అకౌంట్ రూల్ ఏంటి, ఈ మొత్తం తెలిసి ఉండాలి. దాని ప్రకారం జర్నల్ ఎంట్రీస్ రాసి, జర్నల్ ఎంట్రీస్ నుండి లెడ్జర్ ప్రిపేర్ చేసి, లెడ్జర్ నుండి ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసి ఫైనల్ అకౌంట్స్ రాస్తారు. ఓకే, సో ఈ ప్రాసెస్కి అకౌంట్స్ నాలెడ్జ్ ఎక్కువ కావాల్సి వస్తుంది. అంటే అకౌంటెంట్ మాత్రమే ఈ పనులు చేయగలుగుతాడు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, సింగిల్ ఎంట్రీ సిస్టంలో జస్ట్ క్లోజింగ్ క్యాపిటల్ని ఓపెనింగ్ క్యాపిటల్ని కంపారిజన్ చేస్తున్నాం. సో కంపారిజన్ చేయడం వల్ల ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది చెప్తున్నాం. సో ఇక్కడ ఎటువంటి రూల్స్ని మనం ఫాలో అవ్వట్లేదు, జస్ట్ మినిమం నాలెడ్జ్తో అంటే దేన్ని ప్లేస్ చేయాలి, దేనిలోని తీసేయాలి. సో ఆ నాలెడ్జ్తోనే మనం ఏం చేస్తున్నాం, ప్రాఫిట్ ఆ లాస్ అనేది కనుక్కుంటున్నాం. సో నెక్స్ట్ పాయింట్ కూడా దానికి సంబంధించింది. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఆ లాస్ ఈజ్ ఈజీ. సో ఈజీగా మనం కనుక్కోవచ్చు. ఇక్కడ ఎటువంటి రూల్స్ని రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం లేదు. సో ఎటువంటి ఇన్స్టిట్యూట్ చెప్పినటువంటి రూల్స్ రెగ్యులేషన్, పర్సనల్ అకౌంట్ రూల్స్, నామినల్ అకౌంట్ రూల్స్, రియల్ అకౌంట్ రూల్స్ ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం లేదు. సో మనం ఈజీగా ప్రాఫిట్ ఆ లాస్ అనేది కనుక్కోవచ్చు. నెక్స్ట్ లిమిటేషన్స్, పరిమితులు ఏంటి.
ఈ సింగిల్ ఎంట్రీ సిస్టంలో కూడాను కొన్ని రకాల పరిమితులు ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి అన్సిస్టమేటిక్ మెథడ్, సిస్టమేటిక్గా లేదు. అదే డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనుకోండి సిస్టమేటిక్గా ఉంటుంది. ఎలా సిస్టమేటిక్గా ఉంటుంది డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే, సిస్టమ్ అంటే ఏంటంటే ఒక రోని ఫాలో అవ్వడం, ఒక వేని ఫాలో అవ్వడం. ఏ వే ఫాలో అవ్వడం అంటే జర్నల్ ఎంట్రీస్ నుండి లెడ్జర్ ప్రిపేర్ చేసి, లెడ్జర్ నుండి ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసి, ట్రయల్ బ్యాలెన్స్ నుండి ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడం. ఇది మొత్తం ఏంటి అకౌంటింగ్ ప్రాసెస్ అంటాం, దీన్ని అకౌంటింగ్ సైకిల్ అని కూడా అంటారు. సో అకౌంటింగ్ వలయం అంటాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక ప్రాసెస్ జరుగుతుంది. అంటే బిజినెస్లో ఉన్నటువంటి ప్రతి వ్యవహారాన్ని, ప్రతి ట్రాన్సాక్షన్ని ఏం చేస్తున్నాం, జర్నల్ ఎంట్రీస్లో కన్వర్ట్ చేసి దాని నుండి లెడ్జర్ ప్రిపేర్ చేసి, ఆ లెడ్జర్ నుండి బ్యాలెన్సెస్తో ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసి అంకనా తయారు చేసి, అక్కడ నుండి ఫైనల్ అకౌంట్స్ని ప్రిపేర్ చేసి ప్రాఫిట్ ఆ లాస్ కనుక్కున్నాం. అంటే ప్రతి వ్యవహారాన్ని రికార్డ్ చేస్తున్నాం. ప్రతి వ్యవహారంలో జరిగినట్టు ప్రతిదాన్ని రికార్డ్ చేసి ఆ వ్యవహారాల మొత్తం ద్వారా వచ్చినటువంటి ప్రాఫిట్ ఆ లాస్ అనేది కనుక్కుంటున్నాం. కానీ అది ఇక్కడ సింగిల్ ఎంట్రీ సిస్టంలో పాసిబుల్ అవుతుందా? రికార్డ్ చేస్తున్నాం అన్ని వ్యవహారాలని అంటే రికార్డ్ చేయట్లేదు. సో ఇది అన్సిస్టమేటిక్. సో ఇక్కడ మనం సిస్టమ్ని ఫాలో అవ్వడం లేదు. సిస్టమ్ అంటే జర్నల్ ఎంట్రీస్ నుండి ఫైనల్ అకౌంట్స్ వరకు జరిగేటువంటి ప్రతి ప్రాసెస్ కూడాను సిస్టంలో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కానీ ఇక్కడ సిస్టమ్ అనేది లేదు. సో అందుకే ఇది అన్సిస్టమేటిక్ మెథడ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిఫికల్ట్ టు రెక్టిఫై ది ఎర్రర్స్. సో ఎర్రర్స్ని రెక్టిఫై చేయలేం. డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనుకోండి ఎర్రర్స్ని ఈజీగా రెక్టిఫై చేయవచ్చు. ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయవచ్చు అంటే, ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాం మనం. ట్రయల్ బ్యాలెన్స్ ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్ రాసిన తర్వాత వాటితో లెడ్జర్ ప్రిపేర్ చేస్తాం. లెడ్జర్లో వచ్చేటువంటి బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఏవైతే ఉన్నాయో, బ్యాలెన్స్ క్యారీ డౌన్ బ్రాడ్ డౌన్లు అంటే బ్యాలెన్సెస్ ద్వారా ట్రయల్ బ్యాలెన్స్ని ప్రిపేర్ చేస్తాం. సో ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ క్రెడిట్ ఉంటాయి. సో ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్లు మ్యాచ్ అయినాయి అనుకోండి, సో ఎటువంటి ఎర్రర్ లేకుండా పర్ఫెక్ట్గా అకౌంట్స్ రాసినట్టు. ఒకవేళ దీనిలో మ్యాచ్ అవ్వకపోతే మనకి ఏం అర్థం అంటే ఇక్కడ ఎర్రర్స్ జరిగినాయి, ఇక్కడ తప్పులు ఉన్నాయి. సో తప్పులు ఉంటే ట్రయల్ బ్యాలెన్స్ మ్యాచ్ అవ్వదు. ట్రయల్ బ్యాలెన్స్లో ఉన్నటువంటి డెబిట్ బ్యాలెన్స్, అదేవిధంగా ట్రయల్ బ్యాలెన్స్లో ఉన్నటువంటి క్రెడిట్ బ్యాలెన్స్ రెండు కూడాను మ్యాచ్ అవ్వాలి, రెండు ఈక్వల్ అవ్వాలి. రెండు ఈక్వల్ అయితే ఎటువంటి ఎర్రర్ లేనట్టు. కానీ అలాంటి ట్రయల్ బ్యాలెన్స్ అది ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాం మనం, ఎర్రర్ని మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నామంటే ఫైండ్ అవుట్ చేయలేం. ఎందుకంటే ఇక్కడ అసలు జర్నల్ ఎంట్రీసే రాయట్లా. జనరల్ ఎంట్రీస్ రాయినప్పుడు లెడ్జర్ కూడా రాదు, లెడ్జర్ కూడా రానప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ కూడా రాదు. మరి ట్రయల్ బ్యాలెన్స్ రానప్పుడు మన ఎర్రర్ జరిగిందా లేదా అనేది కనుక్కోవడం కష్టం అవుతుంది. సో ఇక్కడ తప్పుల సవరణ అనేది జరగదు. ఎర్రర్ని వీ కెన్ నాట్ ఫైండ్ అవుట్ ది ఎర్రర్ అండ్ వీ కెన్ నాట్ రెక్టిఫై ది ఎర్రర్. సో ఇక్కడ ఫైండ్ అవుట్ చేయలేము, దాన్ని కనుక్కోలేము, ప్లస్ దాన్ని మనం రెక్టిఫై కూడా చేయలేము. తర్వాత మూడోది వచ్చేసి ట్రేడింగ్ పిఎన్ఎల్ అకౌంట్ కెన్ నాట్ బి ప్రిపేర్. సో మనం ప్రిపేర్ చేయలేకపోతున్నాం. ఎందుకు ప్రిపేర్ చేయలేకపోతున్నాం? ట్రేడింగ్ పిఎన్ఎల్ అకౌంట్ ఎందుకు ప్రిపేర్ చేయలేకపోతున్నాం అంటే దానికి రీజన్ ఉంది. డ్యూ టు ఆబ్సెన్స్ ఆఫ్ ది నామినల్ అకౌంట్. సో నామినల్ అకౌంట్ని మనం ప్రిపేర్ చేయట్లా. లాస్ట్ క్లాస్లో చూసాం ఫీచర్స్ ఆఫ్ ది సింగిల్ ఎంట్రీ సిస్టమ్. దీంట్లో మనం ఏం రికార్డ్ చేస్తున్నాం అంటే రియల్ అకౌంట్ రికార్డ్ చేస్తున్నాం, క్యాష్ బుక్ రికార్డ్ చేస్తున్నాం, సబ్సిడరీ బుక్స్ రికార్డ్ చేస్తున్నాం. కానీ నామినల్ అకౌంట్ని అవాయిడ్ చేస్తున్నాం. మరి నామినల్ అకౌంట్ని రాయకపోతే, నామినల్ అకౌంట్ అంటే ఏంటి? నామమాత్రపు ఖాతా. దీంట్లో ఏమేమి వస్తాయి అంటే ఆఫీస్ సంబంధించిన ఎక్స్పెన్స్, శాలరీస్ కావచ్చు, రెంట్ కావచ్చు, ఓకే, తర్వాత ఫ్యాక్టరీ అనుకోండి వేజెస్ కావచ్చు, ఓకే, తర్వాత ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కావచ్చు. ఈ విధమైనటువంటి ఎక్స్పెన్స్, ఆఫీస్ సంబంధించిన ఏ ఎక్స్పెన్స్ ఉన్నాయో వీటి ద్వారానే మనం పిఎన్ఎల్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ రాస్తాం. పిఎన్ఎల్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ రాస్తాం. సో ట్రేడింగ్ అకౌంట్లో చేసి గ్రాస్ ప్రాఫిట్ వచ్చిందా, గ్రాస్ లాస్ వచ్చిందా తెలుసుకుంటాం. పిఎన్ఎల్ అకౌంట్ తర్వాత వచ్చినట్టు బ్యాలెన్స్ ద్వారా నెట్ ప్రాఫిటా, నెట్ లాసా కనుక్కుంటాం. సో ఈ మొత్తం ప్రాసెస్ దేని బేస్ మీద ఉంది అంటే ఈ నామినల్ అకౌంట్స్ రాసిన దాన్ని బట్టి మనం పిఎన్ఎల్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేయగలుగుతున్నాం. కానీ ఇక్కడ నామినల్ అకౌంట్నే మనం ఏం చేస్తున్నాం, రికార్డ్ చేయడం లేదు. సో సింగిల్ ఎంట్రీలో నామినల్ అకౌంట్ని రికార్డ్ చేయట్లేకపోతున్నాం కాబట్టి ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని కూడా ప్రిపేర్ చేయలేం. సో ఇది కూడా ఒక డ్రాబ్యాక్. తర్వాత వచ్చేసి స్కోప్ ఫర్ ది ఫ్రాడ్. సో ఫ్రాడ్ జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకు అంటే వీఆర్ డిపెండ్ ఆన్ ది ప్రొప్రైటర్ ఇన్ఫర్మేషన్. ప్రొప్రైటర్ ఏదైతే చెప్తున్నాడో దాని మీదే డిపెండ్ అవుతున్నావు. వీ హ్యావ్ నో ప్రూఫ్ ఫర్ ది ట్రాన్సాక్షన్స్. అతను చెప్పినటువంటి వ్యవహారాలకి మన దగ్గర ఎటువంటి ప్రూఫ్ లేదు.
సో ప్రూఫ్ ఉంటేనే కదా వ్యవహారం జరిగిందా లేదా అనేది తెలిసేది. అతను ఇంత ఓపెనింగ్ క్యాపిటల్ తీసుకొచ్చా అని చెప్తున్నాడు, లేదా క్లోజింగ్ క్యాపిటల్ ఇంత ఉందని చెప్తున్నాడు. సో నిజానికి ఉందా లేదా అనేది మనం కనుక్కోలేం. ఓకే, సో ఇక్కడ ప్రూఫ్ లేకపోవడం వల్ల ఫ్రాడ్ జరిగేటువంటి అవకాశం ఉంది, మోసాలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఓకే, సో ఫ్రాడ్ జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి సింగిల్ ఎంట్రీ సిస్టమ్ని మనం కంపెనీ వాళ్ళు ఫాలో అవ్వడం లేదు. అందుకే కంపెనీస్ యాక్ట్లో 2013లో క్లియర్గా మెన్షన్ చేస్తుంది ఏమనంటే కంపల్సరిగా ప్రతి కంపెనీ కూడాను డబుల్ ఎంట్రీ సిస్టమ్నే ఫాలో అవ్వాలి. ఎందుకంటే దానిలో ప్రూఫ్ ట్రాన్సాక్షన్ జరిగితే ప్రూఫ్ ఉంటే జర్నల్ ఎంట్రీస్ రాసుకుంటాం. సో కంపల్సరీ ఆడ పుస్తకాలు మెయింటైన్ అవుతున్నాయి, ప్రతి ట్రాన్సాక్షన్ కూడా రికార్డ్ అవుతుంది. సో షేర్ హోల్డర్స్కి మనం వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు కంపెనీలో, వాళ్ళకి సరైనటువంటి ప్రాఫిట్స్ ఇవ్వాలి, డివిడెండ్స్ ఇవ్వాలంటే కంపల్సరీగా వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయాలి. సో జరిగినటువంటి ప్రతి వ్యవహారాన్ని రికార్డ్ చేయాలి. అది డబుల్ ఎంట్రీ సిస్టంలో మాత్రమే మనం పాసిబుల్ అవుతుంది. సో అక్కడ రికార్డ్ చేస్తాం. కానీ ఇక్కడ సింగిల్ ఎంట్రీలో ప్రతి వ్యవహారానికి మన దగ్గర ప్రూఫ్ లేదు. అతను ప్రొపరేటర్ ఏదైతే విషయం చెప్తున్నాడో దాన్ని మాత్రమే రికార్డ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఫ్రాడ్ జరిగేటువంటి అవకాశం ఉంది, మోసాలు జరిగేటువంటి అవకాశం ఉంది. తర్వాత లాస్ట్ పాయింట్ వచ్చేసి నాట్ సూటబుల్ ఫర్ ది ప్లానింగ్ అండ్ డిసిజన్. సో డిసిజన్స్ తీసుకోవడానికి ఈ మెథడ్ ఉపయోగకరంగా ఉండదు, నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగకరంగా ఉండదు. సో ప్రణాళికలు వేయడానికి కూడా ఈ మెథడ్ ఉపయోగకరంగా ఉండదు. ఎందుకు ఉపయోగకరంగా లేదు ఈ మెథడ్ అంటే దీంట్లో ప్రాఫిట్స్ ఇంత సంపాదిస్తున్నాం అనుకోండి, దాని ప్రకారం నెక్స్ట్ ఇయర్ ఇంకా ప్రాఫిట్స్ని ఇంప్రూవ్ చేయాలి, ఇలాంటి మనం చేసుకోలేం, ప్లానింగ్ చేసుకోలేం. ఎందుకు ప్లానింగ్ చేసుకోలేమంటే ఈ మెథడ్లో ఫ్రాడ్ జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఫ్రాడ్ ఎందుకు జరుగుతుంది అంటే ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని మనం ప్రిపేర్ చేయలేకపోతున్నాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ఎందుకు ప్రిపేర్ చేయలేకపోతున్నాం అంటే నామినల్ అకౌంట్ని ప్రిపేర్ చేయడట్లా. సో ప్రతి దాన్ని కూడాను మనం ప్రిపేర్ చేయలేకపోతున్నాం కాబట్టి ఈ సిస్టమ్ అనేది ఓన్లీ స్మాల్ బిజినెస్, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇది ఉపయోగకరంగా ఉంటుంది.